తెలంగాణ సర్కార్ ఏం చేయనుంది, ఏం చేయబోతోంది? ప్రభుత్వ పెద్దలు ప్రకటించక ముందే కేబినెట్ నిర్ణయాలు బయటకు వచ్చేస్తున్నాయంట. ఈ లీకులు రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారిందట. అందుకే ఓ నిర్ణయం తీసుకుందట సర్కార్. ఈ డాక్యుమెంట్ ని తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంట. అసలు ఏంటి ఈ డాక్యుమెంట్? డిజిటల్ డాక్యుమెంట్ బాధ్యత సీఎస్ తీసుకోనున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేసే కంటే ముందే ప్రతిపక్షాలకు తెలుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలు కేబినెట్లో ఆమోదం కాకముందే కేబినెట్ పత్రాలన్నీ ప్రతిపక్ష నాయకుల చేతుల్లోకి వెళుతున్నాయని కాంగ్రెస్ నాయకులు కొంతమంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసిన అధికారులు కేబినెట్ నిర్ణయాలతో పాటు ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నారనే విమర్శలు చేశారు. దీంతో అనుమానం ఉన్నటువంటి కొంతమంది అధికారులను ఎప్పటికప్పుడు కీలక శాఖల నుంచి తప్పిస్తున్నప్పటికీ ఆ రూమర్లకు మాత్రం బ్రేక్ పడడం లేదు. ఈ లీకుల బెడద నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వ సమాచారం లీక్ అవ్వకుండా ఫిజికల్ డాక్యుమెంట్స్ ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వ ఇతర వ్యక్తులకు చేరకుండా ఈ డాక్యుమెంట్ వ్యవస్థను డిజిటల్ డాక్యుమెంట్ మూవ్మెంట్ ను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. మంత్రిమండలి సమావేశంలో చర్చించే అంశాల ఎజెండాతో పాటు టేబుల్ ఐటమ్స్ అన్ని హార్డ్ కాపీల రూపంలో మంత్రులకు అందించడం, రహస్యంగా ఆ ఫైళ్లను భద్రపరిచే విధానం ఇప్పటి వరకు అమల్లో ఉంది. సాధారణ పరిపాలనా విభాగం ఈ ఫైళ్లను నిర్వహిస్తుంది. ఇకపై కేబినెట్ ఎజెండా నుంచి నిర్ణయాల ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డాక్యుమెంట్ రహస్యంగా, సురక్షితంగా ఉండడంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని నిర్ణయించింది. డిజిటల్ ఆఫీస్ ఈ ఫైలింగ్ విధానంలో ఈ ఫైళ్లను భద్రపరిచేందుకు ఉన్న ఉత్తమమైన మార్గాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2-3 రాష్ట్రాల్లోనూ ఈ విధానం అమల్లో ఉందని, అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను కూడా తెలుసుకుంటున్నారు. మరి ఇకనైనా సమాచారం లీక్ అవుతుంది అనే ఆరోపణలు, విమర్శలకు చెక్ పడుతుందా లేదా చూడాలి.